పోతున్నావు పిన్ని గీడు వరి కొత్తన్నా మిషన్ వచ్చింది. బాబాయ్ లేడా? బాబాయ్ అటు ఊళ్ళకేండు మళ్ళీ వస్తాడు. సరేపా. వరి కోసే మిషన్ వచ్చింది. ఇక గున్న పిల్లగాడు వచ్చిండు మిషన్ పట్టుకొని. ఇంత ఎండలా ఇక్కడికి వచ్చడం అవసరం పిన్ని? మరి రాకపోతే ఎట్లా బిడ్డ? బాబాయ్ అటు బయటకు పోయా ఇదివరకు రాక చూసి ఇప్పుడే అరి కోసే మిషన్ వచ్చాయి. అన్నం తిన్నావా లేదా? అన్నం పొద్దుగా తినాల్సింది. ఇక మధ్యాహ్నం తినలే. ఇక ఇంటికైనాకనే వరి కోత అయిపోయినాక తినాలి. ఇదంతా మనదేనా? ఎన్ని అంతా ఎకరాలు? మనదే 10 ఎకరాలు. మొత్తం మనదేనా? మొత్తం కాదు, 6 ఎకరాలు సొంతం, 4 ఎకరాలు కౌలు పట్టుకున్నాం. సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తారు పిన్ని? సంవత్సరానికి 2 పంటలు. ఇది ఇప్పుడు వేసి ఎన్ని నెలలు అవుతుంది? ఎప్పుడు వేసిర్రు? డిసెంబర్ లో నారు పోసినాం, జనవరిలో వేసినాం. 120 రోజులు అవుతుంది వేసి. 120 రోజులకి ఇదే ఆ పంట? ఇదే పంట. అది సంవత్సరానికి రెండు సార్లు వచ్చేది ఈ పంట. ఇవి సన్నపట్ల దొడ్డట్ల? ఇది దొడ్డాడ్లు. ఇది దొడ్డట్ల. ఎందుకు సన్నపట్లు వేసుకోరా? సన్నపట్లు వానకాలం వేసుకుంటాం, ఇప్పుడు వేసంగా వేసుకోవద్దు. ఎందుకు? నూకలు అయితే ఇప్పుడు నూకలు అయితే అని వేసుకోవద్దా? ఇది ఏం సీడ్ పిన్ని? మోటో వేసినాం. మోటో వేసారా? ఈ మోటో మంచిది అంటే అన్ని మంచియే గాని ఈ గంగా కావేరి 30 క్వింటాలు వెళ్ళినాయి. పేనతాప ఈ సంఘమిత్ర 35 దాకా వెళ్ళినాయి. ఇక ఈ మోటా ఇంకొంచెం ఎక్కువ వెళ్తాయని వేసుకున్నాం. ఇవి వేసారు ఇప్పుడు. ఇది ఏం భూమి పిన్ని? ఎర్ర భూమి. ఇలా 3 రకాలు ఉంటాయట కదా, ఎర్ర భూమి, నల్ల రేగడి, సౌడు అని. అలా ఏది మంచిది? ఈ ఎర్ర భూమి కొంచెం మంచిది. అట్లా ఎందుకు ఎర్ర భూమి మంచిది? ఎర్ర భూమి అంటే ఎర్ర భూమిలా మక్క పెట్టుకోవచ్చు, పత్తి పెట్టుకోవచ్చు, పెసరు వేసుకోవచ్చు, కూరగాయలు పెట్టుకోవచ్చు, అన్ని తరకలు పండుతాయి ఇంట్లో. నల్ల రేగడి? నల్ల రేగడి తొందరగా నీళ్లు గుంజాయి. నీళ్లు కట్టినా చేసినా గానీ అందులోనే అంతా కుదబట్టినట్టు బుర్ర అవుతుంది. అంత కుదబట్టినట్టు ఉంటది. మొలక చెప్పన పైకి లేవది. సౌడు ఇక సౌడు దేనికి పని చేయదు. ఇక ఇప్పుడు ఈ వడ్లు ఎక్కడ పోతారు పిన్ని? ఐకేపీలో పోతున్నాం. ఐకేపీలో. ఇప్పుడు ఐకేపీలో ఎంత ఉంది రేటు క్వింటల్కి? 2320 ఉన్నది. 2320 క్వింటల్కి. ఇప్పుడు ఈ 10 ఎకరాలు అంటే కదా పిన్ని? ఇప్పుడు ఈ 10 ఎకరాలల్లా మనకి ఇప్పుడు ఎన్ని క్వింటాల వడ్లు వస్తాయి అనుకుంటున్నారు? 278 క్వింటాల నుంచి 300 దాకా వస్తాయి అనుకుంటున్నాం. జోక్తో కూడా అంతే వస్తాయి అనుకుంటున్నా, లేకపోతే నీకు తెలిసిపోతాయి? ఏ జోక్ మీ అందర కొద్ది అనుకుంటున్నా, జోక్తో తెలుస్తుంది. అంటే ఇప్పుడు అట్లా అనుకుంటే ఒక 6 లక్షల దాకా వచ్చేటట్టున్నాయి. 6 లక్షలు మనకే ఉంటాయి. పెట్టుబడులని పోవా? పెట్టుబడులు ఎంత పోతాయి? 3 లక్షలు పోతాయి, 3 లక్షలు మిగులుతాయి. సగం పెట్టుబడి పోతుంది, సగం మిగులుతాయి. పెట్టుబడి అంటే ఏమేమి ఉంటాయి? ట్రాక్టర్ దున్నడానికి పడతాయి, వరేతకు పడతాయి, మందు బస్తాలకు పడతాయి, వరి కలవడానికి పడతాయి, వరి కోసడానికి హార్వెస్టర్కి పడతాయి. ఇవన్నీ పెట్టుబడికే. పెట్టుబడికి. ఇప్పుడున్న జనరేషన్ లా వ్యవసాయానికి ఎన్నో మిషనరీలు వచ్చినాయి. అవి ఏమన్నా వాడుతురా? కొన్ని వాడుతున్నాం, కొన్ని అవసరం పడలేదు. ఇప్పటికైతే ఏం అవసరం పడలేదు. ఏం వాడుతురు? ఏం అవసరం పడలేదు. ఎడ్ల నాగలు లేవు కాబట్టి ట్రాక్టర్ వాడుతున్నాం. ట్రాక్టర్ తో పొలం దున్నించుకుంటున్నాం. వరేసే మిషన్ ఉంది కానీ మిషన్ తో వేయించుకోక బీఆర్ఎల్ వస్తే వాళ్ళతోని మిషన్ లెక్కనే ఎత్తురు. ఆ మిషన్ కంటే మంచిగా ఎత్తురు వాళ్ళు. ఇక వరి కోసడానికి మనుషులు లేరు కాబట్టి ఇక హార్వెస్టర్ తోని కోపించుకుంటాను. ఇప్పుడు ఈ వ్యవసాయంలో లాభం వస్తుందా నష్టం వస్తుందా? లాభం నష్టం అనేది ఏం లేదు. వెనకటి నుంచి వ్యవసాయం చేసుకుంటాం. లాభ నష్టాలతో పని లేదు. మా పని మేము చేసుకుంటాం అంతే. ఎందుకంటే మీకు తెలిసినది వృత్తి ఒకటే కాబట్టి అది లాభంగా నష్టం కానీ ఇదే చేసుకుంటాం. మాకు లాభంగా నష్టం కానీ మేము ఇదే చేసుకుంటాం. ఇప్పుడు జాబులు దొరకని వాళ్ళు ఈ వ్యవసాయం చేస్తా అన్న వాళ్ళకి బాగుంటదా ఇది? కొందరు జాబులు చేసేటోళ్ళు కూడా వచ్చి జాబులు బంద్ చేసి వచ్చి వ్యవసాయం చేసుకుంటారు. అక్కడ మనోళ్ళు ఉన్నారు అట్లా చేసుకునేటోళ్ళు. మంచిగా ఉంటది. ఇప్పుడు ఈ వాతావరణాలతో ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది ఉంటది. వ్యవసాయం పంట ఏటవాలి బిడ్డ అంటే గాలి కొట్టచ్చు, రాళ్ళ వాన కొట్టచ్చు, కింద పడచ్చు. ఇవి వచ్చేదాకా నమ్ముకుంటది. ఇవి వచ్చేదాకా చేతికి వచ్చేదాకా నమ్ముకుంటది. ఏటవాలి బిడ్డ ఏడు దాటి వచ్చేదాకా నమ్ముకుంటది. ఇప్పుడు ఉన్న రేటు 2300 క్వింటల్కి మీకు సరిపోతున్నాయి పిన్ని? ఇక కొంచెం మందు బస్తాల ధర, వడ్ల బస్తాల ధర, డీజిల్ ధర తగ్గితే ఈ రేటు మాకు సెట్ అవుతుంది, సరిపోతుంది. అచ్చా, పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, కొంచెం ఎక్కువ సరిపోతలేవు. అవి తగ్గియాలి. అవన్నీ తగ్గితే మాకు కొంచెం లాభమే ఉంటది. 2300 సరిపోతుంది మాకు. దిగుబడి ఎక్కువ రావాలంటే పిన్ని ఈ పొలంకి ఏం చేస్తే బాగుంటది? పొలంలో కొంచెం గొర్రెలు పోసుకోవాలి, ఆవు పేడ వేసుకోవాలి, బర్రెల పేడ వేసుకోవాలి. అట్లా అవన్నీ వేసుకుంటే కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది. మంచిగా పంట ఎక్కువ వస్తుంది. రోగాలు కూడా కొంచెం తట్టుకుంటది, మంచిగా ఉంటది. ఇక మనం మాట్లాడే వారికి మొత్తం సగం దగ్గర పడ్డది పిన్ని కోసుడు అయిపోయింది. పోదాం బా బిడ్డ. మరి ఎట్లా పోతారో ఏం చేస్తారో చూస్తాం. మరి అట్లా పోతానే ఏం చేస్తారో ఎట్లా పోతారో మనం మాట్లాడే వరకు అంత అయిపోయింది.